వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. త్రాగునీరు చెరువులలో చేపల వేటపై కౌన్సిలర్ల ఆగ్రహం. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనదారులకు రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు. వైభవంగా శ్రీ మన్యాయసుధ గ్రంథ సమర్పణ దినోత్సవం. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందు 60% రాయితీ వద్దు, 100% రాయితీ ముద్దు అంటూ ఫ్లకార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ, రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య అమలు అవుతుందని, కర్నూలులో ఉచిత విద్య అమలుకు కొందరు కావాలని అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటు అన్నారు. పత్రికా ఛానళ్లు పనిచేసిన కొందరు వేతనాలు అందుకున్నా వారికి జర్నలిస్టుల కష్టాలు తెలియవని అని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు చాలా ఇబ్బందుల్లో అలాగే సమస్యలతో సతమతం అవుతున్నారు. మేము గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఒకే ఒక చిన్న సమస్య మేము కోరుతున్నామే తప్ప గొంతమ్మ కోరికలు కోరడం లేదు. అయ్యా మా పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అందించాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా కోరుతున్నాం, కానీ ఆ సమస్య ఎక్కడేసిన దొంగలు ఎక్కడైనా చందంగా ఉంది. అలాగే గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి 3 సెంట్ల స్థలం ఇస్తామన్నారు, కానీ ఆ హామీ కూడా గోడలకే పరిమితమైందే తప్ప ఆ హామీ కూడా నెరవేరలేదు. కనుక రైల్వే పాసులు అస్సలకే లేదు, హెల్త్ కార్డులు సక్రమంగా అమలుగా అయితే లేవు. మేము ముఖ్యంగా తెలియజేయడం అంటే, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ప్రతి జర్నలిస్ట్ పిల్లలకు 100% రాయితీ ఇచ్చేలాగా చూడాలని, ఉచిత విద్య అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఒకవేళ జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య అందించకపోతే డిఓ ఆఫీస్ ముందు కూడా మేము ఆందోళన చేపడతామని చెప్పేసి మా జర్నలిస్ట్ సోదరుల తరఫున మేము తెలియజేస్తున్నాము. కనుక రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మా సమస్యలు ఉన్నాయో మా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలే తప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి, మా సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించే విధంగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రామస్వామి, ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు. చిత్తూరు 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి కుప్పం వస్తున్న చంద్రబాబు నాయుడు ఘనంగా స్వాగతం పలుకుతున్న కుప్పం వాసులు. కుప్పం నుంచి వరుసగా 8వ శాసనసభ్యునిగా ఎన్నికైన చంద్రబాబు 1989 నుంచి వరుస విజయాలు సాధిస్తున్న చంద్రబాబు నాయుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ వేలం వేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నాయకులు అబ్దుల్ నబీ మాట్లాడుతూ, సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థలకే కేటాయించాలని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకవైపు సింగరేణి పరిరక్షణకు కృషి చేస్తామని చెబుతూ, బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణతో సింగరేణి కోల్ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 60 బొగ్గు బ్లాక్లను వేలం పేర్లతో ప్రైవేటీకరణ చేయాలని చూస్తూ 28,000 కోట్ల రూపాయలు ఆర్జించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. సింగరేణి సంస్థ మనుగడకు సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకి కేటాయించాలని డిమాండ్ చేశారు. సోదరులారా, ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా
నిరసన కార్యక్రమాలకు పిలిపించింది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చి రాగానే మన రాష్ట్ర స్థానికుడైనటువంటి బొగ్గు శాఖ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు మన హైదరాబాద్నే వేదికగా చేసుకొని బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడానికి శ్రీకారం చుట్టారు. 60 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తుండ్రు. ఆ యొక్క బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయొద్దని సింగరేణి బొగ్గు గనులు సింగరేణికే కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టాం. మొత్తం 200 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయాల్సినటువంటి లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. ఒకవైపు సింగరేణి బొగ్గు బ్లాకులన్నీ కూడా కోల్ ఇండియా బ్లాకులు సింగరేణి బ్లాకులన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ, ఇంకోవైపు మేము సింగరేణిని ప్రైవేట్ పరం చేయమంటుండ్రు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయని వాళ్ళు సింగరేణి బొగ్గు గనులు తీయాలంటే సింగరేణి తీయాల, వేరేళ్ళు తీసి సింగరేణి ఉట్టి బోర్డు పెట్టుకొని ఉండడానికి ఉపాయమే ఉంది. కాబట్టి సింగరేణి మొత్తం బొగ్గు బ్లాకులన్నీ కూడా బేషరతుగా సింగరేణికి అప్పచెప్పాలనేటువంటి డిమాండ్తోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము. నేషనల్ మానిటైజేషన్ పేరుతోని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 28,747 కోట్లను ఈ బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తుంది. కాబట్టి సిపిఎం పార్టీగా ఈ బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ వెంటనే సింగరేణికే బొగ్గు బ్లాకులు అప్పచెప్పాలని, ప్రైవేట్ పరం చేయకూడదని, వేలంపాటలోకి పంపకూడదని చెప్పేసి బేషరతుగా ఉపసంహరించుకోవాలా. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ మన్యేద సుధా పరిమళ గ్రంథ సమర్పణ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళవారం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో శ్రీ మన్యేయ సుధా పరిమళ గ్రంథాలు సమర్పణ దినోత్సవం సందర్భంగా శ్రీ జయతీర్థుల చిత్రపటాన్ని స్వర్ణరథంపై ఉంచి ప్రత్యేక పూజలు చేసి మఠ ప్రకారంలో అశేష భక్తుల నడుమ ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు మాట్లాడుతూ శ్రీ మన్యేయ సుధా పరిమళ గ్రంథాలను కర్ణాటక సమీపంలోని నవ బృందావన గడ్డలో కొలువు తీరిన శ్రీ పద్మనాభ తీర్థుల మాల బృందావనానికి సమర్పించిన శుభదినం పురస్కరించుకుని శ్రీ జయతీర్థుల చరిత్ర విశిష్టతల గురించి అనుగ్రహ సందేశాలను భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు శ్రీమఠం పండితులకు భక్తులకు ఫల పుష్ప మంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని జెడ్పీహెచ్ఎస్ లింగాల గణపురం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దానిని నాశనం చేయవద్దు. మీ ఆరోగ్యమే మీ సంపద. మాదక ద్రవ్యాలకు నో చెప్పండి. వ్యసనం ఒక నమస్కారము. ఈరోజు మనకు యాంటీ డ్రగ్స్ డే. యాంటీ డ్రగ్స్ డే అంటే ఏంటిది? మానవ శరీరానికి హాని కలిగించే పదార్థాలు, కొన్ని రసాయనాలు. ఈ రోజుల్లో యువత దీనికి చాలా బానిసత్వమై వాళ్ళ యొక్క మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీ జీవితము వేరే కాకుండా మంచి అలవాట్లతో ఉండాలని ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దీన్ని మీరు వినియోగించుకోండి ఈ సభని. థ్యాంక్ యూ సార్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా గ్రామంలో నినాదాలతోటి ర్యాలీ నిర్వహించి విద్యార్థులతోటి మానవహారం నిర్వహించడం జరుగుతూ ఉంది. వాస్తవంగా విద్యార్థులు అనేది లివింగ్ మీడియా. అంటే మీ అందరికీ ఈరోజు భావి జీవితం ఉన్నది. మీ ద్వారా యువతకు సందేశం ఏంటి అంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళొద్దు.
మంచి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని నేను అని అన్నాక మీ పేరు చెప్పండి. నేను ఆకుల శ్రీనివాసరావు నేను పేరు చెప్పండి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం, మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ బ్రహ్మరాంబదేవి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క దంపతులు మరియు మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు నలుగురు ఎమ్మెల్యేలు కూడా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు. शरं दीर्घमायुः अर्ध्यास्महव्यैर्नमसो वसत्य मित्रं देवं. కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్ నగ్నూరు రాఘవేంద్ర మినీ బ్యాంకెట్ హాల్లో జూన్ 27న రామోజీరావు సంస్మరణ సభ జరిగే కార్యక్రమ కరపత్రాలను ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ రామోజీరావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరారు. నిలకడ నిజాయితీ ఈనాడు దినపత్రికతో నిలబెట్టారని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ సవ్యంగా ఉందంటే ప్రైవేట్ రంగం సహకరిస్తున్నందువల్లే అన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన మహా మనిషి రామోజీరావు దూరం అవ్వడం బాధాకరమని, రామోజీరావు పేరు ప్రతిష్టలు పెంచేందుకు మనమందరం పాటుపడాలని కోరారు. ఎందరో పుడుతూ ఉంటారు, కొంతమంది మాత్రమే వాళ్ళ జీవితానికి సార్థకత చేకూర్చుకుంటూ ఉంటారు. అలా సార్థకత పూర్తిగా చేకూర్చుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. వారే రామోజీరావు గారు. వారు మనందరిలాగే సామాన్య కుటుంబంలో పుట్టారు, కానీ వారి యొక్క కృషి, పట్టుదల, రకరకాలైనటువంటి ఆలోచనలను అమలు చేసే విధానం కారణంగా ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పత్రికల్లో ఒకటైనటువంటి ఈనాడునైతేనేమి, తర్వాత చిట్ ఫండ్స్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, హోటల్ రంగం అయితేనేమి, ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా అన్ని రంగాల్లో కూడా ఆయనే నెంబర్ 1గా నిలబడ్డాడు. ఆయన ఇంటర్వ్యూలు నేను చాలా చదివాను. మీరు ఏ విధంగా అసలు రామోజీ ఫిల్మ్ సిటీ ఈరోజు మొత్తం ప్రపంచంలోనే
ఒక గొప్ప స్టూడియో, రామోజీ ఫిల్మ్ స్టూడియో సిటీ అనేది ఒక గొప్ప స్టూడియో. హిందీ సినిమాలు కూడా అనేక సినిమాలు ఇక్కడ వచ్చి షూటింగ్ చేసుకుంటారు. అంటే మొదటి రోజు టెంకాయ కొట్టే దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టేంత వరకు కూడా ఇక్కడ అన్ని పనులు జరుగుతాయి. హ్యాపీగా షూటింగ్ పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈనాడు పత్రిక కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని రాజకీయ పక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా ఒక నిబద్ధతతో, అంటే ఏదైనా ఒక పేపర్లో న్యూస్ వచ్చిందంటే ఈనాడులో వచ్చింది అంటే నమ్మొచ్చు అనేటువంటి నిలకడను నిజాయితీని కలిగినటువంటి పత్రికను ఆయన నిలబెట్టగలిగాడు ఇన్నేళ్ళుగా. మేము బాల్యంలో ఉన్నప్పుడు, అంటే నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే రోజుల్లో ఆయన పత్రికను స్థాపించారు. ఇన్నేళ్ళుగా పత్రిక మరి బ్రహ్మాండంగా నడుస్తుంది. అలాగే ప్రతి రంగంలో కూడా అనేక విజయాలు సాధించి అనేక వేల మందికి ఉపాధి కల్పించారు. నాకు తెలిసి ఆయన దగ్గర కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ప్రభుత్వ రంగం అంతమందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ సవ్యంగా ఉంది అంటే ప్రైవేట్ రంగం కూడా ఎంతో సహకరిస్తుంది. సుబ్బారెడ్డి గారు నా విద్యా సంస్థలోనే దాదాపు 1000 మందికి ఉద్యోగం ఇవ్వగలిగారు. మరి ఆ 1000 మంది లేరు అనుకుంటే, అక్కడ ఉద్యోగం లేరు అనుకుంటే గవర్నమెంట్ ఇవ్వలేదు ఆ 1000 మందికి. సో ప్రతి వ్యక్తి కూడా ఎంతసేపు ఉద్యోగం చేద్దాం, తన భార్యతో పిల్లలతో షికారు చేసుకుంటూ హాయిగా ఇంట్లో పడుకుందాం అనుకోకుండా 10 మందికి ఉపయోగపడేటువంటి ఏదో కార్యక్రమం చేపట్టాలి. దానికి రామోజీరావు గారు ఖచ్చితంగా స్ఫూర్తి. అలాంటి మహానుభావుడు మనకు దూరం కావడం చాలా బాధాకరం. వారికి తప్పకుండా మరి నా అంచనా ప్రకారం భారతరత్న కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఆకాంక్షిస్తూ, వారి ఆత్మ ఎక్కడున్నా సరే సుఖశాంతులతో ఉండాలని, వారి పిల్లలు మనవరాలందరూ కూడా ఆయన పేరు ప్రతిష్టలు కూడా మరింత పెంచాలని ఆకాంక్షిస్తున్నారు. రామోజీరావు గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మేము రామోజీరావు గారికి అతిపెద్ద ఫ్యాన్స్. ఎందుకంటే అలాంటి పనులు ఆయన చేశారు. అంటే దేశానికి అనుకోవచ్చు, మన రాష్ట్రానికి అనుకోవచ్చు. చిన్న పొదుపులు చేసుకునే మహిళల నుంచి ఎన్నో కుటుంబాలు, వేల కుటుంబాలు ఆయనకి నిజంగా ధన్యవాదాలు చేయాలి. ఎంతోమంది పెళ్ళిళ్ళు, ఎంతోమంది ఆడబిడ్డల పెళ్ళిళ్ళు కానీ, ఆపరేషన్లు కానీ, ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కానీ రెక్టిఫికేషన్ జరిగినాయి ఆయన పొదుపు సంఘాలలో చేసినవి. అలాంటిది ఒక మహోన్నత వ్యక్తిని మనం కోల్పోవడం జరిగింది. అలాంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు మనము సంస్కరణ దినోత్సవం చేస్తున్నాము 27వ తేదీన. ఇలాంటి వ్యక్తిని మనము ఈరోజు మన పక్కన లేడంటే చాలా బాధగా ఉంది. మన వ్యక్తికి మనం ఎందుకు స్టాచ్యూ పెట్టకూడదనే ఇది ఉంది నాకు. ఖచ్చితంగా నా వంతు నేను నా డబ్బు వేసుకుని అయినా రామోజీరావు స్టాచ్యూ అనేది నేను కర్నూలులో ఏర్పాటు చేస్తాను. కర్నూలు ఒకటే కాదు, అన్ని జిల్లాల్లో కూడా రామోజీరావు స్టాచ్యూ అనేది ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. నా వంతు నేను స్టాచ్యూకి నేను డబ్బులు ఇచ్చి ఖచ్చితంగా నా వంతు నేను స్టాచ్యూలు అన్ని జిల్లాల్లో కూడా రామోజీరావు గారి స్టాచ్యూలు నేను ఏర్పాటు చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. ఇల్లందులో ఇల్లందు పోలీస్ సబ్ డివిజనల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పోలీస్ శాఖలతో పాటు అటవీ ఎక్సైజ్ శాఖ, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రబాను, సీఏ భక్తుల సత్యనారాయణ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందన్నారు. యువత, విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని, గుట్కాలు, మత్తు పదార్థాలు విక్రయించే చలామణి అయ్యే ప్రాంతాల సమాచారం తెలిసినప్పుడు పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. మత్తు పదార్థాలు వివిధ రూపంలో కళాశాలలకు, పాఠశాలలకు విద్యార్థులకు చేరుతున్నాయని అన్నారు. డ్రగ్స్, గంజాయి, గుట్కాలు విక్రయించిన, వినియోగించిన నేరమేనని తెలిపారు. గుట్కాలు విక్రయిస్తూ పద్ధతి మార్చుకొని అవసరమైతే వారిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ సిబ్బంది నాటుసారా గంజాయి నిర్మూలించాలని ఫ్లెక్సీలను ప్రదర్శించి నినాదాలు చేశారు. మీరు కంపల్సరిగా తెలియజేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నా. థ్యాంక్ యూ. మీరు కంపల్సరిగా తెలియజేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నా. థ్యాంక్ యూ. జరుగుతున్నది. ఇక ఫ్యూచర్లో కూడా అలాంటి రాకుండా మన డివిజన్లో చూసుకోవాలని చెప్పేసి మీ అందరికీ పబ్లిక్కి కోరుతున్నాను. నమస్తే, ధన్యవాదాలు. జ్యోతి, ఈరోజు 26 అంటే ఈరోజు మన డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం. డ్రగ్స్ నిర్మూలన దినోత్సవానికి మా వంతుగా మన డివిజన్లో అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ కానీ, పోలీసు కానీ,
విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఫారెస్టు మరియు ఫైర్ సర్వీసెస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈరోజు నిర్మూలన దినోత్సవానికి అందరు ర్యాలీగా మన గోవింద సెంటర్ నుంచి జగదాంబ సెంటర్ దాకా అందరూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నిర్మూలన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకలితో 60 మంది విద్యార్థులు ప్రతిరోజు చాలని వంటలతో విద్యార్థులకు పసులు ఉంచుతున్న మిడ్ డే మీల్స్ కాంట్రాక్టర్ ప్రతిరోజు పిల్లలకు సరిపడా ఆహారం పెట్టడం లేదని స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన. సరిపడా సరుకులు వంటామని ఇచ్చిన మిడ్ డే మీల్స్ కాంట్రాక్టర్ వారికి ఇచ్చిన వారు వండడం లేదని హెచ్ఎం వర్షన్. జన్యామ జిల్లా కొడగండ్ల మండల కేంద్రంలో ఓ బాధితురాలి ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ ఆ బాధితురాలి దగ్గర నుండి వేములవాడకు చెందిన కడమంచి రజనీకాంత్ గుప్త నిధులు ఉన్నాయంటూ నా మొబైల్కి 9,20,000 తీసుకొని మరోసారి పూజ చేయాలంటూ 7 లక్షలు కట్టినాడని అనడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కొడగండ్ల ఎస్ఎస్ శ్రావణ్ కుమార్ వాసి సిబ్బందితో కలిసి నిందితులను నరసింహ సురేష్లను పట్టుకొని డబ్బులను రికవర్ చేసి డీసీపీ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. తీస్తే కానీ మీ ఇంట్లో శాంతి రాదు, లేకుంటే మాత్రం మీ ఇంట్లో ఇంకా చాలామంది చనిపోతారని అంటే అతని మాటలు నమ్మి ఈసారి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రాధాన్యపడుతుంటో 1,75,000 చెల్లిస్తే యాదగిరిగుట్టలో ఒక షాప్లో ఒక పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ తీసుకొచ్చి మనం అంజనం వేద్దాం, అంజనం వేస్తే ఏ ప్లేస్లో గుప్తదులు ఉన్నాయో మనకు తెలుస్తుందని చెప్తే ఈమె వెళ్ళి యాదగిరిగుట్ట వెళ్ళి ఒక షాప్లో 1,70,000 చెల్లించి ఒక పౌడర్ తీసుకొస్తే రాజ్కుమార్ శ్రావణ్ కుమార్ అశోక్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కమ్యూనిటీ భవనాలకు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ నిర్వహించిన సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి చిందం కళా చక్రపాణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని వర్గాల కులాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నామని అన్నారు. బాబు రాజా బాబు బసవరాజు రాజయ్య సారయ్య
వారి నేతృత్వంలో మరి రజక సంఘం కుల సంఘాల కమిటీ వాళ్ళకు వారు గౌరవనీయులు మన శాసనసభ్యులు సహకారంతో మరి నిధులు కూడా దాదాపు 20 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే రజక సంఘాలకు మరి వారు ముందుండి కూడా వారి సహకారంతో మన సిరిసిల్ల పట్టణంలో సంఘాలు కూడా కట్టివ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు పోయిన ప్రభుత్వంలో మరి అన్ని కుల సంఘాలకు మరి అన్ని కమిటీ హాళ్ళు భవనాలు కూడా కట్టివ్వడం జరిగింది. మరి అదే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్సీ మరి వారు కూడా మరి ముందుకొచ్చి ఎమ్మెల్సీ మా కుల బాంధవులైనటువంటి బసవరాజు సారయ్య గారి నిధుల నుండి సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి రజక సంఘాలకు నెహ్రూ నగర్ సంఘానికి 5 లక్షలు, మడలేశ్వర పరిధిలో ఉన్నటువంటి సంఘానికి 10 లక్షలు, డోబిగల్లో ఉన్నటువంటి సంఘానికి 5 లక్షల రూపాయలు గౌరవ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గారి నిధుల నుండి ఇవ్వడం జరిగింది. దానిని ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా గౌరవ స్థానిక కౌన్సిలర్లు దేవదాస్ గారు, అదేవిధంగా రామంజన్ గారు, అదేవిధంగా ప్రకాష్ అన్న వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు పనులను ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి గౌరవ పట్టణాధ్యక్షులు దండ శ్రీనివాస్ గారు, గౌరవ దేవరునగర్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా వెంకంపేట అధ్యక్షులు లచ్చయ్య గారు, గౌరవ అధ్యక్షులు బాలయ్య గారు, మా రజక సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు విక్రమ్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, ఇంకా మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే బసవరాజు సారయ్య గారు ఇచ్చినటువంటి నిధుల నుండి తొందరలోనే ఈ పనులను మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.